ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి అంజనాపురం తీగల బంజర వద్ద పొంగుతున్న వాగును ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తీగల బంజర, పగిడేరు, అంజనాపురం వాగులను, వరద ప్రాంతాన్ని మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పొంగుతున్న వాగుల వద్ద వరద నీటిలో దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. వర్షాకాలంలో స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అంజనాపురం, తీగల బంజర, పగిడేరు వాగులపై బ్రిడ్జిలు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వైరా ప్రాంతంలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకి వాగులు, ఒర్రెలు పొంగిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మనం నిలబడ్డ రహదారి హైదరాబాద్, ఖమ్మం, పల్లిపాడు, ఏనుకూరు, కొత్తడం మీదుగా భద్రాచలం, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పోయే రహదారి. నిరంతరం రద్దీగా ఉండే ఈ రహదారి వర్షాలకి అక్కడ తీగల బంజర కాడ, లాలాపురం తీగల బంజర వర్షాలకి పెద్ద ఎత్తున వర్షాలు పైనుంచి దాదాపు ఎల్లందు నుంచి ఈ ప్రాంతానికి ఈ వాగు ద్వారా నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళ ద్వారా ఈ బ్రిడ్జిల మీదకి వెళ్ళి పెద్ద ఎత్తున నీళ్లు పోవటం ద్వారా దాదాపుగా ఈ 2-3 మండలాలకి, దాదాపు 10-15 గ్రామాలకి రహదారి స్తంభించి పోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలందరూ ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి పెద్దలు భట్టి విక్రమార్క గారిని మెప్పించి ఒప్పించి పల్లిపాడు నుంచి ఏనుకూరు వరకు డబల్ రోడ్డు, స్ట్రెంథింగ్ రోడ్ను శాంక్షన్ చేపించి 2 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేపించామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గతంలో కూడా ఈ వాగు పొంగిపోయినప్పుడు వచ్చా నేను. కాబట్టి ప్రాంత ప్రజలకి స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, మరి వరుణ దేవుడు కాబట్టి ఎవరి చేతులది కాదు. ఏదేమైనా ఈ మార్చి తర్వాత ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జిలు మొదలుపెట్టే కార్యక్రమం తీసుకుంటా అని చెప్పేసి రైతులందరికీ పేరు సవినంగా వినియోగించుకుంటున్నాం.